ఓ మహారాజా, వ్యాఘ్రదత్తుడు, చంద్రసేనుడు అనేటువంటి ఇద్దరు రాజులు పాండవ సైన్యంలో శ్రేష్టమైన రతికులుగా ఉన్నారు. ఇందులో సంశయం లేదు. సేనాబిందు రాజుకి రెండో పేరు క్రోధహంత. అతడు శ్రీకృష్ణుడితోనూ భీమసేనుడితోనూ సమానమైన వీరుడై ఉన్నాడు. అతడు రణరంగంలో విజృంభించి నీ సైన్యంతో యుద్ధం చేస్తాడు. నువ్వు నన్ను, ద్రోణాచార్యుణ్ణి, కృపాచార్యుణ్ణి ఎలా భావిస్తావో అలా భావించదగినవాడు కాశీరాజు. ఆ కాశీరాజు రణంలో అతి వేగంగా అస్త్రాలను, శస్త్రాలను ప్రయోగిస్తాడు. అతడు గొప్పవాడు, ఉత్తమ రతికుడు, నరశ్రేష్ఠుడు. శత్రువులను జయించే సమయంలో ఆ కాశీరాజు నా దృష్టిలో గొప్ప రతికుడై ఉన్నాడు. యుద్ధంలో విక్రమించే సమయంలో అతడు 8 మంది రతికులతో సమానంగా విజృంభిస్తాడు. ఇది ఈ లెక్క కావాలి దుర్యోధనుడికి. లెక్క వేసుకుంటున్నాడు ఎక్కడెక్కడ ఏమేమి చేయాలని. ఇక ద్రుపదుడి కుమారుడు సత్యజిత్తు. అతడు యువకుడు, ఎప్పుడూ యుద్ధాన్నే కోరుకుంటూ ఉంటాడు. అతడు దృష్టద్యుమ్నుడితో సమానమైనవాడు. అతిరథుడు. అతిరథుడు, మహారథుడు, రథుడు, అర్ధరథుడు. అతడు పాండవుల కీర్తిని కోరుకుంటూ గొప్పగా యుద్ధం చేస్తాడు. పాండ్యరాజు పాండవుల పక్షంలోని బరువు బాధ్యతలను వహిస్తాడు. అతడు మహాపరాక్రమవంతుడు. పాండవుల్లో మహారథుడు కూడా ఒకటి ఉంది. అతడికి పాండవులంటే ఇష్టం. ఆ శూరుడికి దృఢమైన పెద్ద విల్లు ఉంది. అంటే పెద్ద విల్లు ఉంది. పాండవ సేనలో అతడు గౌరవించదగినవాడు. ఓ దుర్యోధన, పాండవ సేనలో శ్రేణిమంతుడు, వసుదానుడు అనేటువంటి ఇద్దరు అతిరథులైన వీరులున్నారు. వారు శత్రు పట్టణాలను జయించటంలో సమర్థులను అన్నాడు భీష్మ పితామహుడు. ఇవన్నీ చెప్పుకొని వస్తున్నాడు. రథులెవరు, మహారథులెవరు, అతిరథులెవరు, రథరథులెవరు, ఇట్లా ఒక్కొక్కరున చెప్పుకుంటూ శ్రీకృష్ణాయ పరమాత్మనే నమ 172వ అధ్యాయం. భీష్ముడు దుర్యోధనుడికి ఇలా చెప్పాడు. ఓ రాజా, పాండవ పక్షంలో రోచమానుడు మహారథుడు. అతడు శత్రు సైన్యంలో దేవతల్లాగా యుద్ధం చేస్తాడు. కుంతీభోజుడి కుమారుడు పురుజిత్తు భీమసేనుడి మేనమామై ఉన్నాడు. అతడు విలువిద్యలో గొప్పవాడు, ఎంతో బలవంతుడు. నేను అతన్ని అతిరథుడిగా భావిస్తాను. అతని ధనస్సు చాలా గొప్పది. అతడు అస్త్రవిద్యలో పండితుడు, యుద్ధ నిపుణుడు, రతికులలో శ్రేష్ఠుడు, శక్తిశాలి. ఆ వీరుడు విచిత్రమైన యుద్ధం చేస్తాడు. ఇంద్రుడు పరాక్రమించి దానవులతో యుద్ధం చేసినట్లుగా అతడు శత్రువులతో యుద్ధం చేస్తాడు. అతడి సైనికులు కూడా యుద్ధం చేయటంలో రణపండితులై ఉన్నారు. వీరుడైనటువంటి పురుజిత్తు పాండవులకు ప్రియాన్ని, హితాన్ని కలిగించటంలో ఆసక్తి కలిగి ఉన్నాడు. అతడు మేనల్లుడి కోసం రణరంగంలో గొప్ప యుద్ధం చేస్తాడు. ఓ దుర్యోధన, హిడంబ భీమసేనుల కుమారుడు ఘటోత్కచుడు. అతడు గొప్ప మాయలు గలవాడు. నా అభిప్రాయంలో అతడు రథ యుధాధిపతుల కంటే యూథపతి అయి ఉన్నాడు. అతడికి యుద్ధం అంటే చాలా ఇష్టం. నాయన, మాయావి అయినటువంటి ఆ రాక్షసుడు యుద్ధభూమిలో ఉత్సాహంతో యుద్ధం చేస్తాడు. తన పరివారానంతా తీసుకొచ్చాడు, రాక్షసులందరూ కూడా. అతడి వెంట వీరులైనటువంటి రాక్షస మంత్రులు ఎంతోమంది ఉన్నారు. వారందరూ ఆయన వశంలో ఉంటారు. ఇంతమంది వీరులు, ఇంకా అనేక నగరాలకు అధిపతులైన ఇతర రాజులు శ్రీకృష్ణుడితో కలిసి ధర్మరాజు కోసం ఒక చోట చేరారు. ఓ రాజా, ఇప్పటి వరకు నేను చెప్పిన వీరందరే మహాత్ముడు, పాండునందనుడు అయినటువంటి ధర్మరాజుకు సంబంధించిన ముఖ్య రథులు, రథికులు, అతిరథులు, అర్ధరథులు. ఓ రాజా, దేవరాజు అయినటువంటి ఇంద్రుడితో సమానమైన తేజస్సు గలవాడు అర్జునుడు. అర్జునుడితో సేనంతా రక్షించబడుతుంది. ధర్మరాజు యొక్క సేనను యుద్ధభూమిలో ఈ వీరులందరూ కూడా నడిపిస్తారు. ఓ వీరా, నేను మీ పక్షంలో యుద్ధంలో మాయవేత్తలు, విజయాన్ని కోరుకునేవారు అయినటువంటి పాండవ వీరులతో
విజయము వీర మరణము కోరుకుంటూ వారితో యుద్ధం చేస్తాను. శ్రీకృష్ణుడు అర్జునుడు రథకుల్లో శ్రేష్ఠులు. శ్రీకృష్ణుడు చక్రం ధరిస్తాడు, అర్జునుడు గాంధీవాన్ని ధరిస్తాడు. వారు సంధ్యాకాలంలో సూర్యచంద్రుల్లాగా పరస్పరం కలిసి యుద్ధానికి వస్తారు. నేను వారిని ఎదిరిస్తాను. ధర్మరాజ పక్షంలో ఉన్న శ్రేష్ఠ రథికులను, యోధులను, వారి సేనలను యుద్ధంలో ఎదిరిస్తాను. నాయన, నేను ఈ విధంగా నీ సైన్యంలోని అతి ముఖ్యమైన రథికులను, అతిరథులను, ఇతరులైనటువంటి అర్ధరథికులను గురించి చెప్పాను. అదేవిధంగా పాండవ పక్షంలో ఉన్న వారిని కూడా నీకు పరిచయం చేశాను. అర్జునుడు, శ్రీకృష్ణుడు, ఇంకా ఇతర రాజులు, ఇలా నాకు కనిపించిన వారందరినీ ముందుకు రాకుండా నేను నియంత్రిస్తాను. పాంచాల్యంతు మహాబాహో నాగం హన్యం శిఖండినం ఉద్యతేషు మతో దృష్ట్వా ప్రతియుధ్యంత మాఘవే. కానీ పాంచాల రాజకుమారుడైన శిఖండి యుద్ధంలో ధనుస్సు పట్టుకొని బాణాన్ని సంధించి నన్ను ఎదిరిస్తే మాత్రం నేను అతన్ని కొట్టను. నా తండ్రి గారికి ప్రీతి కలిగించటం కోసం నాకు లభించిన రాజ్యాన్నే నేను విడిచిపెట్టాను. బ్రహ్మచర్య వ్రతాన్ని పాటిస్తూ ఉన్నాను. ఈ విషయమంతా లోకానికి తెలుసు. నేను కౌరవుల రాజ్యానికి చిత్రాంగదుడిని పట్టాభిషేకం చేశాను. తర్వాత బాలకుడైనటువంటి విచిత్ర వీరుణ్ణి యువరాజుగా అభిషేకించాను. రాజులందరిలో నేను దేవవ్రతుడిగా ప్రఖ్యాతి పొందాను. నేనెప్పుడు స్త్రీని కానీ, లేక ముందు స్త్రీగా ఉండిన తర్వాత పురుషుడిగా మారిన వాడిని కానీ నేను చంపను. నేను స్త్రీని చంపను. లేక ముందు స్త్రీగా ఉండి పురుషుడిగా మారిన వాడిని కూడా నేను చంపను. రాజా, అతడు మొదట స్త్రీగా పుట్టాడు, తర్వాత పురుషుడయ్యాడు. ఈ విషయం నువ్వు వినే ఉంటావు. కాబట్టి నేను శిఖండితో యుద్ధం చెయ్యను. నా ఎదుట పడిన ఇతర రాజులందరూ నేను చంపుతాను. 5 పాండవులను మాత్రం చంపను, చిన్నపిల్లలు అన్నాడు భీష్మ పితామహుడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 173వ అధ్యాయం. దుర్యోధనుడు భీష్ముడు ఇలా అడిగాడు భీష్ముడిని, ఓ భరతశ్రేష్ఠుడా, పితామహ, శిఖండి యుద్ధంలో విల్లు ఎక్కుపెట్టి ఆతతాయిలు అంటే క్రూరుడిలాగా నిన్ను చంపాలనుకొని వస్తూ ఉంటే చూసి కూడా నువ్వు ఎందుకని చంపకుండా ఉంటావు? ఓ పితామహ, సోముకులతో సహితంగా పాంచాలుడు అందరినీ చంపుతాను అని నువ్వే పూర్వం చెప్పావు కదా. మరి ఇప్పుడు ఈ శిఖండిని మాత్రం ఎందుకు చంపవు? దీనికి కారణం ఏమిటి అని అడిగాడు. మనం ఆదిపర్వం ప్రారంభంలో అంబ కథను కొంతవరకే చెప్పుకున్నాం కదా. అక్కడ వ్యాస మహర్షి అంబ కథను పూర్తిగా చెప్పలేదు. అక్కడ ఈ ఉద్యోగ పర్వంలో పూర్తిగా చెప్పాడు. అక్కడ మిగిలిపోయినటువంటి సందేహానికి ఇక్కడ సమాధానం చెప్పి ఆ సందేహాన్ని నివారించాడు. అంటే కొన్ని నియమాలను ఎప్పుడు పడితే అప్పుడు చెప్పుకోకూడదు కదా, సందర్భానుసారంగా చెప్పుకోవాలి. అంటే కొన్ని విషయాలను ఎప్పుడంటే అప్పుడు చెప్పుకోకూడదు అని ఇప్పుడు చెప్పుకోవాలి అటువంటి విషయాలు అని వ్యాస మహర్షి తెలిపాడు. అంటే సందర్భం లేకుండా చెబితే పొంతనలు కుదరవు కదా. ఎప్పుడంటే అప్పుడు చెప్తే దాని కథ అతుక్కోదు కదా. అందుకని అనుమానాలు తీరవు కదా, ఇంకా అక్కరలేని సందేహాలు పుడతాయి కదా. కనుక వ్యాస భగవానుడు చెప్పినట్టుగానే మనం కూడా నడుచుకోవాలి. కథ సందర్భానుసారంగానే రహస్యాలను తెలుసుకోవాలి. దుర్యోధనుడు అడిగిన దానికి భీష్మ పితామహుడు ఇలా చెప్పాడు, నన్ను ఎదిరించటానికి వచ్చిన శిఖండిని చూసి కూడా నేను చంపలేను. అందుకు కారణాన్ని చెబుతున్నాను. ఈ రాజులందరితో కలిసి విను. ఓ రాజా, ధర్మాత్ముడు లోకవిఖ్యాతుడైనటువంటి నా తండ్రి శంతనుడు మరణించాడు. అప్పుడు నేను నా ప్రతిజ్ఞను నిలబెట్టుకుంటూ తమ్ముడైన చిత్రాంగదుణ్ణి మహారాజుగా చేశాను.
అతడు కూడా మరణించాడు. తల్లి అయినటువంటి సత్యవతి అంగీకారంతో విచిత్ర వీరుణ్ణి రాజు చేశాను. అతడు చిన్నవాడు, అయినా రాజు అయ్యాడు. అతడు కూడా నా అంగీకారంతోనే చక్కగా పాలించాడు, రాజకార్యాలను నిర్వహించాడు. నాయన, అప్పుడు నేను అనుకూలమైన యోగ్యమైన వంశం నుండి ఒక కన్యను తెచ్చి అతడికి వివాహం చేయాలి అనుకున్నాను. ఆ సమయంలోనే కాశీరాజు తన కూతుళ్లకు స్వయంవరం ఏర్పాటు చేశాడు. ఆయనకు 3 కూతుళ్ళు. వారు సాటిలేని సౌందర్యం కలవారు. నేను వారి స్వయంవరం వార్తను విన్నాను. ఆయన 3 కూతుళ్లే అంబ, అంబిక, అంబాలిక. అంబ, అంబిక, అంబాలిక. కాశీరాజు వారి స్వయంవరానికి భూమండలంలోని రాజులందరినీ పిలిపించాడు. ఆయన కూతుళ్లలో అంబ అందరికంటే పెద్దది, అంబిక మధ్యది, అంబాలిక చిన్నది. నేను కూడా ఆ పిలుపునందుకొని ఒంటరిగా రథం మీద కాశీరాజు పట్టణానికి వెళ్ళి చక్కగా ఉన్న ఆ 3 కన్యలను చూశాను. కన్యలకు కట్నం ఇవ్వాలి, అది వారి నియమం. ఆ కట్నం ఏమిటంటే బలాన్ని చూపించాలి. వీరుడు తన బలాన్ని చూపించి కన్యలను గెలుచుకోవాలి. కనుక ఆ 3 కన్యలు పరాక్రమమే సులకంగా కలిగి ఉన్నారు అని నేను తెలుసుకున్నాను. ఆహ్వానంపై అక్కడికి వచ్చినటువంటి క్షత్రియులందరినీ చూశాను. యుద్ధం కోసం నిలబడి ఉన్నటువంటి ఆ రాజులందరినీ హెచ్చరించాను, నా బలాన్ని చూపించాను. ఆ 3 కన్యలను నా రథం మీదకు ఎక్కించాను. అక్కడ ఉన్న రాజులందరితోనూ ఇలా అన్నాను, ఓ రాజులారా, శంతనుడి కుమారుడైన భీష్ముడు ఈ రాజకన్యలను అపహరించుకొని తీసుకుపోతున్నాడు. మీకు శక్తి ఉంటే, మీరు వీరులైతే, మీరు మొనగాళ్ళైతే మీ శక్తిని పూర్తిగా వినియోగించుకోండి, నన్ను గెలిచండి, నన్ను గెలవండి అని చెప్పాను. వీరిని విడిపించటానికి ప్రయత్నం చేయండి, ఎందుకంటే మీరు చూస్తూ ఉండగానే బలవంతంగా నేను వీరిని తీసుకొని పోతున్నాను అని మళ్ళీ మళ్ళీ చెప్పాను. అప్పుడు ఆ రాజులందరూ కోపంతో ఆయుధాలు అందుకొని విరుచుకుపడ్డారు. తమ తమ సారథులకు రథాలను సిద్ధం చేయమని ఆజ్ఞాపించారు. నేను ఎప్పుడు వాళ్ళ 3 తీసుకుపోతున్నానో ఇక వాళ్ళు తట్టుకోలేక అందరూ యుద్ధానికి సిద్ధమైపోయారు. అలా కోపించినటువంటి రాజులందరూ కూడా రథాల మీద, గజాల మీద, గుర్రాల మీద ఎక్కి శస్త్రాలను, అస్త్రాలను ధరించి నా మీదకు దాడి చేశారు. అందులో గజయోధులే ఎక్కువగా ఉన్నారు. అప్పుడు అందరూ గొప్పదైన రథ సమూహంతో నన్ను అన్ని వైపుల నుండి చుట్టుముట్టారు. నేను కూడా వారిపై బాణాలను ప్రయోగించి బాణవర్షంతో అన్ని వైపుల నుంచి ముంచెత్తాను. ఇంద్రుడు దానవులను ఓడించినట్లుగా నేను రాజులందరినీ ఓడించాను. నన్ను చుట్టుముట్టిన ఆ రాజులందరి రంగురంగుల బంగారు ధ్వజాలన్నిటినీ నేను నవ్వుతూనే నా బాణాలతో పడగొట్టేశాను. నేను ఒక్కొక్క బాణంతోనే ఆ యుద్ధంలో వారి గుర్రాలను, ఏనుగులను, వంటలను పడగొట్టేశాను. నా హస్తలాఘవాన్ని గమనించి వారందరూ వెనక్కు తిరిగి వెళ్ళిపోయారు. వారందరూ తలలు వంచి నన్ను మెచ్చుకొన్నారు. ఓడిపోయిన రాజులందరినీ నేను అక్కడే విడిచి ఆ కన్యలను తీసుకొని హస్తినాపురానికి వెళ్ళాను. నా తమ్ముడికి వివాహం చేయటం కోసం ఆ కన్యలను సత్యవతీదేవికి అప్పగించాను. నేను కాశీలో యుద్ధం చేసిన విషయాలన్నిటినీ తల్లి అయిన సత్యవతికి చెప్పాను అన్నాడు భీష్మ పితామహుడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 174వ అధ్యాయం. భీష్మ పితామహుడు తాను యుద్ధంలో శిఖండిని ఎదిరించెను అనటానికి గల కారణాన్ని దుర్యోధనుడికి ఇలా చెప్పాడు. రాజా, తర్వాత నేను వీరమాత అయిన తల్లి వద్దకు వెళ్ళి ఆమె పాదాలకు మొక్కి ఇలా చెప్పాను, అమ్మా, వీరు కాశీరాజు కుమార్తెలు, వీరికి పరాక్రమమే సులకం, కనుక నేను సమస్త రాజులను జయించి విచిత్రవీరుడి కోసం వీళ్ళని తెచ్చాను అన్నాను. ఆ మాటలు విన్న సత్యవతి ఎంతో ఆనందించింది. నా శిరస్సు మీద ముద్దు పెట్టుకొని ఎంతో సంతోషంతో, నాయనా,
అదృష్టవశాత్తు నువ్వు విజయుడివై వచ్చావు అంది. అలా సత్యవతి యొక్క అనుమతితో పెళ్లి జరగబోతూ ఉన్న సమయంలో కాశీరాజు పెద్ద కూతురైన అంబ సిగ్గుపడుతూ నాతో ఇలా అంది, ఓ భీష్మ, నువ్వు ధర్మాత్ముడవు, సకల శాస్త్రాలు తెలిసినవాడువు. ఇప్పుడు నేను చెప్పబోయే మాట విను. నువ్వు నాకు ధర్మం చేస్తావని అనుకుంటున్నాను. నేను ఇంతకుముందే సాళువపతిని మనసారా భర్తగా వరించాను. అతను కూడా నన్ను రహస్యంగా వరించాడు. ఈ విషయం నా తండ్రికి తెలియదు. ఓ భీష్మ, నేను అతన్ని ఇష్టపడ్డాను. నువ్వు కురువంశంలో పుట్టావు కనుక నువ్వు రాజధర్మాన్ని ఉల్లంఘించవు అని అనుకుంటున్నాను. మరి నన్ను నీ ఇంట్లో ఎలా అట్టిపెట్టుకుంటావు? ఈ విషయాన్ని బుద్ధితోనూ మనస్సుతోనూ బాగా ఆలోచించు. నాకు న్యాయం చెయ్యి. సాళవరాజు నా కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. ఓ భీష్మ, నన్ను అనుమతించు. నన్ను అతడి వద్దకు పంపించు. నేను అతడి వద్దకే వెళతాను. కృపాం కురు మహాబాహో మయి ధర్మభృతాం వర త్వం హి సత్యవ్రతో వీర పృథివ్యామితి న శృతం. ఓ మహాబాహు, ఓ వీర, నా మీద దయ చూపించు. నువ్వు ఈ భూమి మీద సత్యవ్రతుడు అని ప్రసిద్ధి చెందావు కదా. నన్ను అనుమతించు, నాకు దయ చూపించు, నాకు న్యాయం చెయ్యి అంది అంబ అన్నాడు భీష్ముడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 175వ అధ్యాయం. భీష్మ పితామహుడు, నేను యుద్ధంలో శిఖండిని ఎదిరించాను నేను ఎప్పటికి కూడా అనటానికి గల కారణాన్ని దుర్యోధనుడికి ఇలా చెప్పాడు. దుర్యోధన, నేను నా తల్లి వద్ద అనుమతి తీసుకున్నాను. అంబ విషయాన్ని మంత్రులు, ఋత్వికులు, పురోహితులకు కూడా చెప్పాను. వారితో చర్చించి వారి అనుమతి కూడా తీసుకున్నాను. అమ్మను సాళ్వుడి వద్దకు వెళ్ళమని అనుమతించాను. అంబ వెంటనే సాళవరాజు యొక్క పట్టణానికి విప్రులతో కలిసి బయలుదేరింది. ఆ సమయంలో ఆమె దాది కూడా ఆమె వెంట వెళ్ళింది. అలా ప్రయాణం చేసి అంబ సాళ్వుడిని చేరి ఇలా అంది, ఓ మహామతి, నేను నీకోసం వచ్చాను. నేను ఎప్పుడూ నీకు మేలు ప్రియం కలగాలని కోరుకుంటూ ఉంటాను. నన్ను స్వీకరించు. ధర్మం కోసం ధర్మానుసారంగా నన్ను భారీగా చేసుకో. నేను ఎప్పుడూ నిన్నే మనస్సులో ధ్యానిస్తూ ఉంటాను. నువ్వు కూడా ఏకాంతంలో నన్ను పెళ్లి చేసుకుంటానని మాట ఇచ్చావు అంది. అప్పుడు సాళ్వుడు ఆ మాటలు విని పెద్దగా నవ్వుతూ ఇలా అన్నాడు, ఓ సుందరి, నువ్వు ఇంతకు ముందే పరాయి దాని అయిపోయావు. అలాంటి నిన్ను ఇప్పుడు నేను భారీగా చేసుకోలేను. నాకు అది ఇష్టం లేదు. ఇప్పుడు నువ్వెవరో నేనెవరో మనకే సంబంధమూ లేదు. ఓ కళ్యాణి, తిరిగి ఆ భీష్ముడి దగ్గరికే వెళ్ళు. ఇంకా చాలా చాలా అంటాడు అక్కడ. అందరెదురుగా గెలుచుకు వెళ్ళాడు కదా అని. భీష్ముడు నిన్ను బలవంతంగా పట్టుకున్నాడు, జయించాడు. అలాంటి నిన్ను నేను భారీగా స్వీకరించలేను. ఆ మహాయుద్ధంలో భీష్ముడు రాజులందరినీ జయించి నిన్ను తనతో తీసుకొని వెళ్ళాడు. ఆ సమయంలో నువ్వు కూడా సంతోషంగానే ఉన్నావు. నీ ముఖంలో చింత లేదు, విచారం లేదు. నేను నీ ముఖాన్ని గమనించాను. అందుచేత ఓ సుందరి, పూర్వమే నీవు ఇతరుల సొత్తు అయిపోయావు. ఇక నాకు నువ్వు అక్కరలేదు, వెళ్ళు. ఆ భీష్ముడి దగ్గరికే వెళ్ళు. నాకు అన్ని విషయాలు తెలుసు. ఇతరులకు ధర్మాన్ని బోధిస్తూ ఉంటాను. అలాంటి నేను పరాయి స్త్రీని ఎలా స్వీకరిస్తాను? నేను ధర్మం తప్పను. ఇక నీ ఇష్టం వచ్చిన చోటుకి వెళ్ళు. సమయాన్ని వ్యర్థం చేసుకోకన్నాడు. ఆ మాటలు విని అంబ తన ప్రేమను చంపుకోలేకపోయింది. సాళ్వుడితో ఇలా అంది, ఓ రాజా, అలా అనకు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.